అంటే రీసెంట్‌గా ఒక ఫర్టిలిటీ సెంటర్‌ది బయటికి రావడం జరిగింది ఇష్యూ పెద్దగా. సో, ఏంటంటే ఇప్పుడు మీరన్నారు అంటే స్పమ్‌కి గూడా ఒక బ్యాంక్ ఉంటది. సో, అక్కడ కలెక్ట్ జేస్తారు. దాని తర్వాత మనం కావాల్సిన వాళ్ళది అంటే ఈ క్వాలిటీస్ ఉన్న స్పర్మ్ గావాలంటే అక్కడి కరెక్ట్. నుంచి బ్యాంక్‌కెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాలని జెప్పేసి. కరెక్ట్. కానీ రీసెంట్‌గా ఒక అంటే హాట్ టాపిక్ అయింది ఒక హాస్పిటల్ గురించి. సో, వాళ్ళ బెగ్గర్స్ అండాలు గానీ, బెగ్గర్స్ యొక్క స్పర్మ్ సెల్స్ గానీ తీసుకోవడం ఇట్లా చేశారని జెప్పేసి రావడం జరిగింది. అంటే దీనికి ఏం చట్టాలు లేవా? చాలా అన్ఫార్చునేట్ అండి. నేను బిగినింగ్‌లోనే చెప్పాను. 99% చాలా పద్ధతిగా, చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేసుకుంటున్నాము. ఆ 1% వల్ల అందరి పేరు పాడైంది. తప్పకుండా కాంట్రవర్సీ వచ్చింది. అందరికీ ఇది తెలిసొచ్చింది. అండ్ దీనివల్ల ఒక మంచి కూడా జరిగింది కదా! పేషెంట్‌కి వాళ్ళ హక్కుల గురించి తెలిసొచ్చాయి. హ్మ్. సో, చట్టపరంగా ఐవీఎఫ్ అనేది ఒక లా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు తెలుసుకోవాలి. లా ఊరికే వెళ్ళి చేయించుకొని మీ చేత ఏం సంతకం లేకుండా, మీ హక్కులు లేకుండా, మీ అనుమతి లేకుండా ఏ ప్రొసీజర్ చేయడానికి వీల్లేదు. సో ఏంటంటే ఆ, ఒక ఏజ్ లిమిట్ ఉంటుందండి. కపుల్ వచ్చినప్పుడు వాళ్ళు మ్యారీడ్ ఉండాలి. తర్వాత అమ్మాయి వయసు 50 దాటకూడదు, హస్బెండ్ వయసు 55 దాటకూడదు. తక్కువ ఉన్నప్పుడే వాడాలి. వాళ్ళ ప్రూఫ్ ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అని. ఆ ప్రూఫ్ తీసుకుంటాం, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెటో ఏదో ఒకటి. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి రూల్స్. తర్వాత మీ కణాలు వాడడానికి కూడా నేను కన్సెంట్ తీసుకోవాలి, మీ అనుమతి సిగ్నేచర్ చేశాకనే నేను ఆ ప్రొసీజర్లోకి దిగచ్చు మీరు. సో డెఫినెట్గా అండి ఈ బెగ్గర్స్ నుంచి తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. కానీ డోనర్ స్పర్మ్స్, డోనర్ ఎగ్స్ ఎక్కడ తీసుకోవాలన్నా చట్టపరంగా కొన్ని డాక్యుమెంట్స్ కావాలి మాకు గవర్నమెంట్ నుంచి. లీగల్ డాక్యుమెంట్స్ అడ్వకేట్స్ ఇస్తారు, ఇవి లాయర్స్ ఇస్తారు, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు ఇస్తారు. అవి ఇచ్చినప్పుడే డోనర్ స్పర్మ్, డోనర్స్ ఎగ్ అవన్నీ వాడాలి. ఇది కాకుండా ఒక గవర్నమెంట్ బాడీ ఉంది, నేషనల్ బాడీ ఉంది. దానికి మేము ప్రతీ నెల సబ్మిట్ చేయాలి ఎవరెవరు కేసెస్ చేసాం. అవి సెలబ్రిటీస్ కావచ్చు, మామూలు వాళ్ళు కావచ్చు, మనలాంటి వాళ్ళు. వాళ్ళవి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఫలానా ఎక్స్కి ఫలానా వైకి మేము ఐవీఎఫ్ చేసాము, డోనర్ స్పర్మ్స్ వాడాము, ఇదిగోండి ఈ డాక్యుమెంట్స్ అనేసి మేము సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ ఉన్నాయి, ఫిజికల్ ఉన్నాయి, ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఇది కాకుండా గవర్నమెంట్ కూడా వచ్చి ఇన్స్పెక్షన్స్ చేస్తుంది ఇప్పుడు. ఓకే. ఇవి చేసినందుకే కదండి ఇవన్నీ బయటపడ్డాయి. ఏంటంటే సడన్గా విదౌట్ చెప్ప పెట్టకుండా వస్తారు. అన్నీ ఉండాలి, డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ సంతకం లేకుండా ఏ ప్రొసీజర్ చేయకూడదు. సో ఇవన్నీ చేస్తుంటేనే ట్రస్ట్ వస్తుంది.